కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. సార్, చాలా మందికి మొహమాటం ఉంటుంది. ఈ మొహమాటంతో వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. అది డబ్బులు అడగడంలో కావచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళకి ఇష్టం లేని పని కావచ్చు. మొహమాటం వల్ల వాళ్ళు చేస్తామని అంటారు, తర్వాత ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. అసలు ఈ మొహమాటం నుంచి బయటపడటం ఎలా? మొహమాటం నుంచి బయటపడ్డారంటే మీరు హీరో, మీరు షీరో. ఎస్హెచ్ఈ షీరో, హెచ్ఈఆర్ఓ షీరో. మొహమాటం అనేది తెలుగులో మొహమాటం, ఓకే, ఇంగ్లీష్లో హెజిటేషన్, తమిళంలో తయకం, ఓకే. మొహమాటానికి మొహమాటము కన్నడలో సంకోచ, హిందీలో ఇచ్కిచావట్, దీన్ని మొహమాటం పేరు. కంపా నాగేశ్వరరావు భాషలో దరిద్రం. మొహమాటం ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు బాగుపడలేదు, ఇబ్బంది పడుతూ ఉంటారు, సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతూ ఉంటారు. దేర్ లైఫ్ ఈజ్ ఏ ఫుట్బాల్. ఫుట్బాల్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? అటు 11 మంది, ఇటు 11 మంది ఫుట్బాల్ దంతా ఉంటారు. తన్నిన వానికి డబ్బులు వస్తాయి, తన్నులు తిన్న వాళ్ళకి దెబ్బలు వస్తాయి. ఎవరికి? పాల్కు. ఫుట్బాల్ లైఫ్ వద్దు. మొహమాటం అంటే ఏంది? ఎదుటి వాళ్ళకు నో అని చెప్పలేకపోవడం. సరే, ఈ విషయంలో మొహమాటంగా ఉండే వాళ్ళు అవతల వ్యక్తి బాధపడతారేమో అని మొహమాట పడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒక 20,000 ఇవ్వండి, ఫస్ట్కి ఇస్తాను ప్లీజ్, మీరు చాలా మంచి వాళ్ళండి, మీరు మనసు మంచిది. ఒక పోనీ 15,000 ఇవ్వండి ప్లీజ్, మీరు చాలా మంచి వాళ్ళండి, మీ మనసు చాలా మంచిదండి, మీరు చాలా గొప్పలండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి వాళ్ళు ఇవ్వలేదండి, మీరు బెస్ట్ యాంకర్ అండి, మీరు సూపర్ యాంకర్ అండి. ఒక 10,000 ఇచ్చినా సరే చదువుకుంటాను, 10,000 ఇవ్వండి అమ్మా. ఎంత మొహమాట పెట్టాను మిమ్మల్ని? చాలా మొహమాట పెట్టారు. ఇస్తే ఏమవుతుంది? ఇస్తే ఏమవుతుంది? ఇస్తే ఏమవుతుందమ్మా? ఇచ్చాను అనుకుందాం, ఇచ్చిన తర్వాత ఇచ్చేసాను అనుకుందాం. నేను ఎప్పుడు ఇస్తాను చెప్పాను? ఫస్ట్ కానీ చెప్పాను కదా. నన్ను ఫస్ట్కి వచ్చింది డబ్బులు అడగండి, నన్ను అడగండి 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 అడగండి. చెప్పండి, మీకు నేను మనీ ఇచ్చాను కదా, నాకు మళ్ళీ ఇప్పుడు అవసరమైంది, ఇస్తారా? మీరు కూడా ఇచ్చారా? ఓ ఓకే ఓకే. మీ పేరేం పేరండి? అనుజ్ఞ అండి. అనుజ్ఞ గారు కూడా ఇచ్చారు. సారీ అండి, మీ పేరు మర్చిపోయాను, ఏమనుకోకండి. ఎంత ఇచ్చారు మీరు నాకు? 10,000 ఇచ్చాను. ఇంత పెద్ద ఛానల్లో పనిచేస్తే 10,000 లేవండి మీ దగ్గర? ఇంత పెద్ద ఛానల్ అండి, పాపులర్ ఛానల్ అండి, ఏమండి ఇంత చీప్ విషయం మీరు ఇట్లా పట్టించుకుంటారా అండి? మీరు 2 తెలుగు రాష్ట్రాలు మీ అంత గొప్పలు ఎవరు లేరండి. మీరు స్టేజ్ ఎక్కితే ఎలా దొరకడతారో మాకు తెలుసండి. ఏంటి ఇంత చీప్ మనుషులు అనుకోలేదండి మిమ్మల్ని. నేను ఏం చేశాను మిమ్మల్ని? తీసుకునేటప్పుడు పొగిడారు. ఇంకా ఏమంటే తెలుసా, నేను బతికే ఉన్నాను కదండి, నేను బతికే ఉన్నాను కదా, ఇస్తానులే. అబ్బో 10,000 రూపాయలు, ఆమె 50,000 ఇస్తా అని చెప్పింది నాకు, 10,000 ఇచ్చే ఛాన్స్ ఇచ్చానంట. ఇది మోసం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, మీరు నాకు ఎందుకు ఇచ్చారంటే నా దృష్టిలో మీరు మంచి కావాలని. ఓకే, సో రెస్పెక్టెడ్ మై డియర్ ఆడియన్స్ అండ్ ప్రేక్షకులందరికీ, మీరు ఆగమా, ఇది నేను చిన్న పెడతాను. మీరు కింద కామెంట్ పెట్టాను, మీరు డబ్బులు ఇస్తే ఎస్ అని కొట్టండి, ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎస్ అని కొట్టండి, కొట్టండి. ఇప్పుడు చెప్పమ్మా. సో మంచి కావాలనే కాదు, ఒకవేళ వాళ్ళకి అవసరమేమో అనే ఉద్దేశంతో కూడా ఇవ్వచ్చు కదా సార్. అమ్మా, మా ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉందమ్మా, ప్లీజ్ అమ్మా, 50,000 అమ్మా. నాకు యాక్షన్ రావట్లేదు. ఇప్పుడు 50,000 అడిగాను, ప్రాబ్లం ఉంది అనుకున్నాను కదా, ప్రాబ్లం ఉందని అడిగాను నేను, ఇవ్వండి. నాకు ప్రాబ్లం ఉందని ఇచ్చారా, అప్పు ఇచ్చారా? అప్పు ఇచ్చారా, ప్రాబ్లం ఇచ్చారా? ఆ టైంకి ఆ ప్రాబ్లం తీరడానికి. ప్రాబ్లం కోసం ఇచ్చారా, అప్పు ఇచ్చారా? నాకు 2. అప్పు ఇచ్చారా, ప్రాబ్లం ఉన్న సాయం చేశారా? ప్రాబ్లంగా ఉన్నప్పుడు అప్పు రూపంలో సహాయం ఇవ్వడం. అప్పు అనేది ఇవ్వడానికి అనుజ్ఞకు అధికారం ఉందా? అప్పిచ్చే అధికారం ఉందా? మీద బ్యాంక్, అనుజ్ఞ బ్యాంక్ లిమిటెడ్ మీ పేరు? బ్యాంక్ కాదు కదా మీది. యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్ లోన్ టు ఎనీబడి యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఇండియా రూల్స్. ప్రో నోట్ రాసుకున్నారా మీ దగ్గర? ప్రామిజర్ నోట్ రాసుకున్నారా? మీరు బంగారం తాకట్టు పెట్టుకురా? బంగారం తాకట్టు పెట్టుకుని మీరు పాన్ బ్రోకర్ లైసెన్స్ ఉందా మీ దగ్గర? మీరు ఎందుకు ఇచ్చారు తెలుసా? నా ఏడుపు చూడలేక, నా బాధ చూడలేక సహాయం చేశాడు. సహాయం. ఓకే, మీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా? ఏ పాజిటివ్. ఏ పాజిటివ్. ఒక ఏ పాజిటివ్ వాళ్ళకు కొద్దిగా బ్లడ్ అవసరం అమ్మా, ఇవ్వండి, ఇస్తారు. ఒక 6 నెలల తర్వాత నా బ్లడ్ నాకు ఇవ్వని అడతారా మీరు? అడతారా? లేదు. సహాయం చేశారు. సహాయం వేరు, వ్యాపారం వేరు.
సహాయం అంటే ఆశించకుండా ఇచ్చేది సహాయము, ఆశించి ఇచ్చేది వ్యాపారము. వ్యాపారంలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టాలే ఉంటాయి. సో అప్పిచ్చేటప్పుడు ఇది బిజినెస్ లా స్టార్టింగ్లో కొట్టారు ఎస్ అని కొట్టారు కదా, ఇప్పుడు చూడండి ఎంతమంది మీకు తిరిగి ఇచ్చారు, కొట్టండి ఎస్ అని కొట్టండి. ఆల్రెడీ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎస్ అని కొట్టారు కదా, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, ఎంతమంది తిరిగి ఇచ్చారో ఎస్ ఎస్ రిటర్న్ అని కొట్టండి చూద్దాం. నేను చెప్తాను 90% తిరిగి రాలే. తిరిగి గట్టిగా అడగండి, శత్రుత్వం తిరిగి గట్టిగా అడగండి. నువ్వు ఇంత మనిషి అనుకున్నాను, ఇంత గొప్ప మనిషి అనుకున్నా, ఇదాన్ని వాల్యూ ఇస్తారు. చుట్టరికం పోతుంది, బంధుత్వం పోతుంది, అక్కా చెల్లెలకు అన్నా తమ్ముళ్లకు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇవ్వండి, తిరిగి అడగకుండా ఇవ్వండి. ఓకే నేను ఎంత అడిగాను ఇంతమంది మిమ్మల్ని, ఎన్ని వేలు అడిగాను కానీ 10,000 అప్పుడు ఏం చెప్పాలి తెలుసా, అనుజ్ఞ గారు, గంప గారు, మీరు ఇంత పెద్ద మనిషి నన్ను అడుగుతున్నారు, మీకేదో ఇబ్బందులు అడుగుతున్నారు కాబట్టి ఒక 1000 రూపాయలు ఇస్తానండి, మీ వీలున్నప్పుడు ఇవ్వండి. 1000 రూపాయలు ఇస్తే మీకు ఇబ్బంది ఉంటుందా? 10,000 ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది ఉంటుంది. నేను 1,00,000 అడిగాను, నాదేమైంది, 1,00,000 అడిగాను, 50 లక్షల నుంచి 10,000కి వచ్చాను నేను. మీ స్తోమత మించింది ఇవ్వకండి. సహాయం చేస్తే సహాయం చేయండి, వ్యాపారం చేస్తే వ్యాపారం చేయండి. ఒకప్పుడు నాకు తెలవక, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 86, 87, ఓకే ఐ హ్యావ్ ఫియట్ కార్. ఓకే దోస్ డేస్ ఐ హ్యావ్ ఫియట్ కార్. ఒక ఆయన జగదీశ్వర్ గారు అని ఒక పెద్ద మనిషి, అన్నా కొద్దిగా కారు కావాలన్నాడు. పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. అన్నా నాకు పని ఉందంటే, ఒక 2 గంటలు తెచ్చిస్తా అని చెప్పాడు. 2 రోజులు తెచ్చిచ్చాడు. 2 రోజులు తెచ్చి మొత్తం పాడు చేశాడమ్మా. ఓకే ఏమైందనంటే, నా కొడుకు మీ బండి మీద డ్రైవింగ్ నేర్పించాడు, మొత్తం తుక్కు చేశారు. నేను అనుకున్న లైఫ్లో మనం ఇచ్చిన వస్తువు మనదే. మళ్ళీ ఒకసారి 2 నెలల తర్వాత ఇంకా ఫోన్ చేశాడు, అన్న మీరు నా కారు ఇవ్వను, మీ కారు ట్యాక్సీకి ఎంత కావాలో నేను డబ్బులు ఇస్తాను, మీరు బయట తీసుకోండి, కిరాయికి తీసుకోండి. నేను తీసుకుంటాను అంతే. అది నాకు లెసన్. ఓకే ఎవరైనా సరే నీ వస్తువు ఇచ్చిన తర్వాత తిరిగి నీకు రాదు, అదే రూపం రాదు. అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాట కూడా కావచ్చు. ఓకే నీతోనైతేనే ఇవ్వండి, ఇవ్వండి, కాంది కష్టపడద్దు. మీకు 1,00,000 రూపాయలు అడిగినా 1000 రూపాయలు ఇస్తే ఉంటుంటుంది, పోతే పెద్ద ప్రాబ్లం కాదు. అదే 1,00,000 ఇచ్చారనుకోండి, మీరు ఇంకోటి ఏం చేసి తెలుసా, వీళ్ళని అడిగిస్తారు, అప్పు చేసిస్తారు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మొహమాటం అనేది దరిద్రం. మొహమాటము డబ్బులో కావచ్చు, మాటలో కావచ్చు, ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు. అయితే ఎస్ అని చెప్పండి, లేకుంటే నో అని చెప్పండి. బట్ డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. ఇఫ్ ఇట్ సే నో, స్మూత్గా చెప్పండి. ఇంకా సింపుల్గా చెప్తారు మొహమాటం గురించి, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. మీరు అప్పుడప్పుడు పెళ్ళికి వెళ్తుంటారా? వెళ్తారా? సంవత్సరానికి ఎంతమంది పిలుస్తారో పెళ్ళికి మిమ్మల్ని? ఒక 3-4 అంతే, 3-4 10 అన్నిటికి వెళ్తారా? లేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఏమంటారు చెప్పండి? వస్తామని చెప్తాం, చెప్తారు. పెళ్ళికి వెళ్తారా? వెళ్ళం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కలిస్తే ఏమంటారు మీరు? కుదరలేదు రావడానికి అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు అప్పుడు? అంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవుతారు, లేదంటే పర్లేదండి, పర్లేదు అని. ఇప్పుడు మీరు రారని మీకు ముందు తెలుసు, ఆ రోజు షూటింగ్ ఉందని మీకు తెలుసు, ఆ రోజు బిజీ ఉన్నారు మీకు తెలుసు. వాళ్ళు నొచ్చుకోకుండా మనం వస్తా అని చెప్తాం. వాళ్ళకు ఒక మాట ఇచ్చాం మనం, ఏమని వస్తాను మాట ఇచ్చాం. వాళ్ళు మన కోసం అరేంజ్మెంట్ చేస్తారా, అక్కడ రూమ్ బుక్ చేస్తారా, ఫుడ్ బుక్ చేస్తారా, ట్యాక్సీ బుక్ చేస్తారా, మీరు వస్తారని వాళ్ళకి సంఖ్యలో రాసుకుంటారా? ఊరికే రాదు కదమ్మా. పెళ్లి భోజనం అంటే మినిమం 1000 రూపాయలు ఒక మనిషికి. ఓకే, చేస్తారా? మనం ఒకరికి మాట ఇచ్చాం, మాట ఇచ్చి మాట తప్పితే ఏమీ తెలుసా, ఆ మనిషికి విలువ ఉండదు. మొహమాటం లేని వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? పెళ్ళికి పిలిచారు, నేను అదే చేస్తాను. ఈరోజు ఏం చేశాను, నేను ఇక్కడికి రావడానికి అమ్మ ఫోన్ చేసింది, మౌనిక ఇట్లా అంటే, నాకు కారు ఉందమ్మా, మా డ్రైవర్ వదిలిపెడుతున్నాడు, నా వైఫ్ షీఈస్ గోయింగ్ టు మ్యారేజ్. నేను ఇక్కడ మాట ఇచ్చాను, ఇక్కడ వస్తాను మాట ఇచ్చాను. అది చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్. మై వైఫ్ వెంట్ దేర్, ఐఎమ్ హియర్. ఓకే, వాళ్ళకి ఏం చెప్పాను, నేను రాలేకపోతున్నాను చెప్పాను వాళ్ళకి, నేను పెళ్ళికి రాలేకపోతున్నానని చెప్పాను. ఇలా పెళ్ళి పిలిస్తే రాలేకపోతున్నాను చెప్తారా? నేను రాలేకపోతున్నాను, మై వైఫ్ ఈజ్ కమింగ్. ఓకే, బికాస్ ఐ కమిటెడ్ ఇయర్, నేను ఇక్కడ వస్తానని చెప్పాను. అప్పుడేమీ తెలుసా, ఒక క్షణంలో నొచ్చుకుంటారు. పర్మనెంట్ నా మీద వాల్యూ ఉంటుంది, పర్మనెంట్ నా మీద ఒక ఇజ్జత్ ఉంటుంది, పర్మనెంట్ నాకు మీద ఒక గౌరవం ఉంటుంది. ఎప్పుడైనా సరే పెళ్ళికి పిలిచారనుకోండి, డేట్ చూస్తాను, సారీ అండి, మీరు సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు, ఆనందంగా ఉంది, నేను మాత్రం ఆ రోజు రాలేను. మై బ్లెస్సింగ్స్, మై బెస్ట్ విషెస్ ఆర్ దేర్. పెద్దవాళ్ళైతే బెస్ట్ విషెస్, చిన్న వాళ్ళైతే బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. నేను రాలేను, కానీ అటు సైడ్ వచ్చినప్పుడు కలిసిపోతాను.
అని చెప్పి అనుకో నొచ్చుకుంటాడు. కానీ వాళ్ళ దృష్టిలో ఏమో తెలుసా, గంపా నాగేశ్వరరావు మాటిస్తే మాట మీద ఉంటారా. అది తెలుసుకోవాలంటే, అది తెచ్చుకుంటే మీకు ఒక బ్రాండ్ ఉంటుంది సమాజంలో, ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి దానికి మాట్లాడి అది నోరా డాషా, నోట్లో నుంచి మాట వస్తాయి. ఇప్పుడు నా నోటి నుంచి మాట వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఫస్ట్ మైండ్లో పుడుతుంది ఇన్స్ట్రక్షన్స్ నా లంగ్స్కి ఇస్తాయి. ఈ లంగ్స్ నుంచి గాలి వస్తుంది, గాలి కంఠ స్వరము ఇక్కడ తగులుతుంది, స్వర పేటకి తగిలి ఇక్కడ వోకల్ కార్డ్స్లో సౌండ్ పుడుతుంది, సౌండ్ నోట్లోకి వస్తుంది, నోట్లో నా నాలిక కొండ నాలిక రెండు మాటగా మారుస్తుంది. ఆ సౌండ్ను మాటగా కా బా రా లా మా యా వా షే సా ఇట్లా తిరుగుతుంది చూడండి. మాటగా పుట్టింది, ఆ సౌండ్ బయటకు వస్తుంది. ఈ మాటను పుట్టించింది నేనే, ఈ మాటను సృష్టించింది నేనే, మాట ఇచ్చింది నేనే. మాట మీద నేనుంటే నేను కూడా సృష్టికర్తనవుతాను, దేవుణ్ణి అవుతాను. మాట మీద నిలబడలేదు అనుకోండి, నేను నోట్లో నుంచి వచ్చింది మాట కాదు, అది గాలి, గ్యాస్ గాడు అంటే కదా గాలిగాడు సో అంటారు. కొంతమంది పిలిచే వాళ్ళు కూడా మొహమాటంగా పిలవచ్చు కదా, అందరూ రండి అంటారు. నేను మీకు మాట ఇవ్వలేనండి, నేను రాలేను చెప్పేసి అయిపోయింది. ఆలోచిస్తాడు, ఇంపార్టెంట్ వరకు మిగతానికి వస్తాడు. మీకు ఎంత గౌరవిస్తారు తెలుసా, అంత గౌరవిస్తారు. పిలిచే వాళ్ళు చెప్తున్నాను, పిలిచే వాళ్ళకి ఒక్క పర్సనే ఇంపార్టెంట్ అవ్వచ్చు, కాకపోతే అందరినీ రండి అంటారు, మొహమాటానికి అంటారు అందరినీ రండి అని. మనం ఇష్టం వెళ్తాం లేకుంటే అంతే, మనం దాన్ని పట్టించుకోవద్దు. ఓకే, మనం దాన్ని వస్తానంటే రావాలి. నేనేం చెప్పాను, ఈరోజు మార్నింగ్ నాకు ఏం పని లేకుండే, ఇక్కడ మీ ఐడ్రీమ్ మౌనిక గారు ఫోన్ చేసినప్పుడు నాకేం పని లేకుండే, 3 days బ్యాక్ నేను పెళ్ళికి వస్తా అని చెప్పాను. ఓకే, నిన్న చెప్పింది నాకు ఈరోజు మార్నింగ్ 11 o'clock ఫిక్స్ చేశారు. షార్ప్ రమ్మని చెప్పారు, గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా వస్తాను కూడా చెప్పాను. ఇక్కడ 12 వరకు షూటింగ్ స్టార్ట్ కాదు, వేరే సంగతి అనుకోండి. కానీ నేనేం చెప్పాను తెలుసా, వాళ్ళ పెళ్లి వాళ్ళకు నేను రావట్లేదు, నా బదులు నా వైఫ్ వస్తుందని చెప్పాను వాళ్ళకి. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హీ వాజ్ మై కొలీగ్. ఇక్కడ మాట ఇచ్చాను, నేను రావాలి. ఈ మాట తప్పాను అనుకోండి, ఆ మనిషికి వాల్యూ లేదు. ఆ నెత్తి మీద 10 రూపాయలు పెడితే మన వాల్యూ 1 రూపాయి కూడా ఉండదు. మాటిస్తే మాట మీద ఉండాలి. మొహమాటం ఎప్పుడు వస్తుందంటే, ఇచ్చే ముందే ఆలోచించుకొని మాట ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మాట కట్టుబడి ఉండాలి. ఒకవేళ మాట తప్పేది ఉంటే ముందే ఇన్ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్ అంటే మీ ఫ్రెండ్ ఎవరో సినిమా టికెట్ బుక్ చేశాడు, రమ్మన్నాడు, వస్తా అని చెప్పాము. రాలేకుంటే 1 గంట ముందు వారే నేను రావట్లేదు, ఆ టికెట్ వేరేలో కమ్మని చెప్పాలి. లేకుంటే టికెట్ వేస్ట్ అవుతుంది, ఏదైతుంది. ఆ ముందు కమ్యూనికేట్ చేస్తే ఏం కాదు. కమ్యూనికేషన్ చేయకుండా అయిపోయాక సార్ చెప్తే లాభం లేదు, పెళ్ళి అయిపోయాక సార్ చెప్తే నాన్ సెన్స్. పెళ్ళి కాకముందు చెప్పాలి, చిన్న మెసేజ్ పెట్టండి. ఐ సెడ్ ఐ విల్ కమ్ అండ్ అటెండ్ ది మ్యారేజ్, బట్ డ్యూ టు unavoidable circumstances, due to domestic work, I'm unable to attend. Please forgive me, but my best wishes are with a newly wedded couple. అయిపోయింది. దట్ మెసేజ్ విల్ బి దేర్. అది డబ్బు కావచ్చు, మాట కావచ్చు. మొహమాటం అనేది దరిద్రం. మొహమాట పడ్డ వాళ్ళు ప్రపంచంలో గెలవలేదు, గొప్ప వాళ్ళు కాలేదు. వాళ్ళు ఫుట్బాల్ లాగా బాధపడ్డారు, ఫుట్బాల్ లాగా దెబ్బతిన్నారు. ఫుట్బాల్ అంటే కాళ్ళతో తంతా ఉంటారు, చేతులతో కూడా కాదు. అది వాలీబాల్ చేతులతో దంతుంటారు, ఫుట్బాల్ కాళ్ళతో దంతుంటారు. కాళ్ళతోని అటు 11 ఇటు 11 మంది తంతా ఉంటారు. తన్నినోనికి దెబ్బలు, తన్నినోనికి దెబ్బలు, తన్ను తిన్నోనికి దెబ్బలు. ఓకే, సో మొహమాటం గురించి ఎలా బయటపడాలనేది, డిసీజ్, మొహమాటం మీద డిసీజ్. ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.